నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అనంతరం తీవ్ర వాయుగుండంగా తుఫాన్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం బీచ్ లో ప్రస్తుతం పరిస్థితిపై మా ప్రతినిధి విజయ్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మరియు తీవ్ర వాయుగుండంగా మారనుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం అమరావతి అదేవిధంగా విశాఖపట్నం ఇచ్చిన తాజా నివేదిక నేపథ్యంలో మనం ప్రస్తుతం కృష్ణపట్నం సముద్ర తీరంలో ఉన్నాము. ఒకసారి కృష్ణపట్నం సముద్ర తీరాన్ని మనం పరిశీలించినట్లయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి కృష్ణపట్నం సముద్ర తీరంలో మనం ఉన్నట్లయితే అలలు భారీ ఎత్తున అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. 2 నుంచి 3 మీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి. అదే కాకుండా అలల తీవ్రత ఎక్కువ ఉండడంతో పాటు ఎగసిపడుతున్న అలలు తీరాన్ని తాకుతున్నాయి. ప్రత్యేకంగా మనం తీరాన్ని తాకే క్రమం ఇక్కడ తక్కువ చూస్తుంటాము. కృష్ణపట్నం సముద్ర తీరం సహజ సిద్ధ ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు వచ్చినప్పుడు దీని ప్రభావం కృష్ణపట్నం తీరం మీద తక్కువ ఉంటుంది. అటువంటి కృష్ణపట్నం తీరమే ఇప్పుడు భారీగా అలలు ఎగసిపడుతూ పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతూ ఆ అలలు కూడా తీరాన్ని తాకుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ఒకసారి చూసుకున్నట్లయితే విజువల్స్ లో తీరాన్ని చాలా ఫోర్స్ తో తాకుతున్నాయి అలలు. మనం లైవ్ లో చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల సమయం. ఇప్పుడు ఈ సమయంలో 5 నుంచి ఈ సమయంలో మనకి ఇక్కడ తాజాగా చూసినట్లయితే సముద్రం చాలా భయంకరంగా ఉంది. చాలా ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా తీవ్ర అల్పపీడనం కాలేదు, అల్పపీడనం తుఫాన్గా కూడా మారలేదు. ప్రస్తుతానికి ఐఎండీ ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? అల్పపీడనం వాయుగుండంగా మారింది. అయితే వాయుగుండం ఉన్నప్పుడే ఇంత భయానకంగా మనం సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదు. అయితే ఈ వాయుగుండం మనం చూసుకున్నట్లయితే ట్రంకోమలికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, అదేవిధంగా నాగపట్నంకి ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు మరియు చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పైనుంచి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు మనకి ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. తర్వాత 2 రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వాయువ్య దిశగా పైనుంచి అవకాశం ఉన్నట్లు మనకి తాజా నివేదికల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 5 రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు ఐఎండీ సూచించింది. ఈ వర్షాల నేపథ్యంలో రాయలసీమ మరియు అదేవిధంగా దక్షిణ ఆంధ్రాలో కూడా భారీ స్థాయిలో వర్షాలు అదేవిధంగా ఈదురుగాలులు ఉంటాయని చెప్పేసి ఐఎండీ మనకి తాజాగా ఇచ్చిన తన నివేదికలో చెప్పి ఉంది. 25 నుంచి 29 వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఈదురుగాలులు ఉంటాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తాజాగా ఐఎండీ మనకి తన నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఎటువంటి వర్షపాతం అయితే ఇంకా ప్రారంభం కాలేదు, అదేవిధంగా ఈదురుగాలు కూడా ప్రారంభం కాలేదు. కానీ సముద్రం దగ్గర పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉన్న పరిస్థితిని మనం ప్రస్తుతం తాజాగా చూస్తున్నాము. తుఫాన్ల సమయంలో కూడా ఇక్కడ సముద్ర తీరానికి నీరు వచ్చే పరిస్థితి ఉండదు. అటువంటి కృష్ణపట్నం సముద్ర తీరంలో ప్రస్తుతం సముద్రపు నీరు భారీగా అలలు ఎగసిపడుతూ తీరాన్ని తాకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కృష్ణపట్నం బీచ్ లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయబ్తో విజయ్ కృష్ణ, కృష్ణపట్నం బీచ్ నుంచి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.